ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నలుగురు సీనియర్ నేతలకు ప్రమాదం, వాహనం బోల్తా ఆసుపత్రికి తరలింపట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఆంధ్రప్రదేశ్లో నిన్నటితో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ పర్వం అయితే ముగిసింది. ఇక 18వ తారీఖు నుండి నేటి వరకు సాగినటువంటి నామినేషన్ పర్వం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. అయితే ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో విజయోత్సవ ర్యాలీలుగా కనిపించాయి. అయితే ఈ మూడు పార్టీల్లో గెలుపుపై ధీమా సమానంగా ఉన్నట్లు కూడా నామినేషన్లు చూస్తే అర్థమవుతుంది. అయితే నేడు చివరి రోజు నిన్న కలెక్టర్ ఆఫీసు నామినేషన్ కోసం వచ్చినటువంటి అభ్యర్థులు, కార్యకర్తలు కిక్కిరిసిపోయారు. అందులో భాగంగా సింగనామాలలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి నామినేషన్ వెళ్తుండగా ఆపరిస్థితి అయితే ఎదురైందనమాట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఒక కార్యకర్త ట్రాక్టర్తో ఫీడ్స్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీనివల్ల ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆసుపత్రికి దగ్గరలో ఆసుపత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఎన్నికల సమరం అయితే మొత్తానికైతే ఈ రకంగా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్త ట్రాక్టర్తో ఫీట్ చేస్తుండగా అది అదుపు తప్పి కింద పడిపోవడంతో అందులో ఉన్న నలుగురికి ఒక్కసారిగా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇక అదృష్టశాత్తు ఒక్కసారిగా మరి ఆసుపత్రి తరలించడంతో మొత్తానికైతే తీవ్ర కన్నీరే మిగిల్చేది. ఏదైనా ప్రమాదం అనుకోవడానికి జరిగితే ఊపిరి పీల్చుకున్నారు. అందరు కూడా సేఫ్ అయితే ఉన్నారు. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రాజకీయ నిపుణులు అసలు జోలికి పోవద్దంటున్నారు కొంతమంది నెటిజన్లు.